హాయ్ అండి, ఇవాళ ఎంతో టేస్టీగా బెండకాయ పకోడీ కూర చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కిలో బెండకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చక్రాల్లాగా తరిగి ఉంచుకున్నాను. గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు శనగ పలుకులు, అలాగే ఉప్పు, పసుపు, కారము రుచికి సరిపడా, అలాగే ధనియాల పొడి చెంచాడు, జీలకర్ర పొడి 1/2 చెంచా, 2 చెంచాల శనగపిండి, 2 చెంచాల కార్న్ ఫ్లోర్. ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులో ముందుగా మనం తీసుకున్న బెండకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న దాంట్లోనే జీడిపప్పు, అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేసేసుకుని రుచికి సరిపడా పసుపు, ఉప్పు, కారము, మనకి ఎంత ఉప్పు, కారము, పసుపు కావాలో దాన్ని బట్టి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులోనే మనం ముందుగా తీసుకున్న చెంచాడు ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఎక్కువగా నలపకుండా జస్ట్ అలా పొడి పొడిగా కలిపినట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే ముందుగా మనం తీసుకున్న 2 చెంచాల శనగపిండి, అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని ఎక్కువగా అదమకుండా, ఎందుకంటే బెండకాయ ఆల్రెడీ జిగురు ఉంటుంది కాబట్టి ఎక్కువ అదిమితే జిగురంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ముందుగా పొడి పొడిగా అలాగా పైన అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవసరమైతే ఒక 2 నుంచి 3 చెంచాల నీళ్లు అవసరం పడతాయి. అలా జల్లుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయాక అందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసి ఇలా విడివిడివి చేసుకుంటూ ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే కలపకుండా ఒక 1 to 2 minutes ఫ్రై అవనిచ్చాక అప్పుడు అట్లకరతో కానీ చట్రంతో కానీ ఇలా కొంచెం డార్క్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవనిచ్చేస్తే చేదు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే ఇలా తీసి బౌల్లో వేసేసుకోవడం. ఇలాగే మొత్తం అంతటిని కూడా వేసేసుకొని రెడీ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పకోడీ కూర రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.